ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇవి రెండే ట్విన్ టవర్స్. ఇవి ఈ ఫోటోని ఆ రోజు సేమ్ డే 8:30కి తీసుకున్నారట. ఇది ఆ 8:30కి తీసుకున్న ఫోటో. ఇది జరిగినది 8:46కి ఇక్కడ ప్లేన్ వచ్చింది. ప్లేన్ వచ్చి క్రాష్ చేసింది. న్యూయార్క్ నుండి, న్యూజెర్సీ నుండి మళ్ళీ డెలావేర్కి వచ్చి మళ్ళీ ఇప్పుడు వాషింగ్టన్ DC. ఇప్పుడు టైం 10:30 అవుతా ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళడానికి దాదాపు ఒక 12 కానీ 1 కానీ రీచ్ అవుతాం. 12:30, 1కి రీచ్ అవుతాము. ఇప్పుడే మనం 9/11 మెమోరియల్ చూడడానికి వచ్చినాము. ఇది ఏంటంటే చాలా మందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఇక్కడ ట్విన్ టవర్స్ ఉండేవి అన్నమాట. వీటిని సెప్టెంబర్ 11th బిన్ లాడెన్ వాళ్ళు వచ్చి ఏరోప్లేన్తో క్రాష్ చేసినారు కదా, అప్పుడు చాలామంది ప్రాణాలు కోల్పోయినారు. వాళ్ళ గుర్తుగా ఇక్కడ మెమోరియల్ పెట్టినారన్నమాట. సో అది చూడడానికి వచ్చినాము. ఇది నార్మల్గా ఇక్కడికి అంటే న్యూయార్క్ వచ్చిన వాళ్ళందరూ కూడా టూరిస్టులు ఇక్కడ చూస్తారు. సో అది చూడడానికి ఇక్కడికి వచ్చినాము. ఇక్కడే మ్యూజియం కూడా ఉంటుంది. ఇక్కడ మెమోరియల్ ఉంటుంది, అట్లనే మ్యూజియం కూడా ఉంటుంది. అవి రెండు చూడాలా. మ్యూజియంకి చూడడానికి కొంచెం లోపలికి పోవాలా, అది ఒక 2 hours టైం పడుతుంది అన్నారు లోపలంతా చూడడానికి. అంటే దీని గురించి చెప్తారనమాట, ఏం జరిగింది, ఏం కథ, అంతకుముందు ఏమేమి ఉన్నాయి అన్నట్లా. టికెట్ ఉంటుంది. ఓకే. ఆ వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ 2 ఉండేటివి కదా, అవి సౌత్ ఒకటి, నార్త్ ఒకటి అని టవర్స్ ఉండేవి. ఇది సౌత్ అన్నమాట. ఇక్కడే ఆ బిల్డింగ్ ఉండేదంట. ఇక్కడ ఈ ప్లేస్లో బిల్డింగ్ ఉండేది, అది జరిగిందనమాట. ఇక్కడ ఇట్లా మొత్తం అంతా కూడా క్రాష్ అయిపోయింది. అదంతా కూడా ఈ ప్లేస్లో సౌత్ టవర్ ఉండేది. ఇంకా ముందుకు వెళ్తే నార్త్ టవర్ ఉందంట. ఇట్లనే సేమ్ ఇంకొకటి అక్కడ ఉంటుంది. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్లో దాదాపుగా 3000 మంది ప్రాణాలు కోల్పోయినారు. సో వాళ్ళ పేర్లన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. వాళ్ళ పేరు మీద ఇక్కడంతా కూడా మెమోరియల్ అన్నమాట. ఇది చుట్టూ వాళ్ళ పేర్లు ఉన్నాయి ఇక్కడంతా కూడా. ఆ లాస్ట్ నుంచి ఇట్లంతా కూడా కెమెరాలో ఇది చాలా చిన్నగా కనిపిస్తూ ఉంది, కానీ ఇక్కడ డైరెక్ట్గా చూస్తే ఇది చాలా పెద్ద ప్లేస్. ఎందుకంటే చాలా పెద్ద టవర్ కూడా ఉండేది కదా. సో ఇదైతే చాలా పెద్ద ప్లేస్. ఇది కెమెరాలో చిన్నగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడండి, మన ఇండియన్ నేమ్ కూడా ఉంది, మనీష్ పాటేల్ అంట. మన ఇండియన్స్ కూడా చాలామంది ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు కదా, ఇక్కడ ఐటీలో దానిలో. సో చాలామంది ఉంటారనుకుంటున్నా. యాక్చువల్గా అంటే ఇక్కడికి వచ్చి ఇదంతా కూడా చూస్తూ ఉంటే కొంచెం ఫీలింగ్ అయితే మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంది. అంటే మనము అంత యాక్టివ్గా ఉండలేకపోతాం ఇవన్నీ చూసిన తర్వాత. అంటే ఇన్ని పేర్లు కానీ ఇవన్నీ కూడా అంటే ఏం జరిగిందని తెలిసిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఫీలింగ్ వస్తుంది. అందరు సైలెంట్ అయిపోతున్నారు. ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా కాకుండా ఏదో స్పెషల్గా చూస్తున్నారు దీన్ని. ఒక రెస్పెక్ట్తో చూస్తున్నారు అంతా కూడా బాగా. ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ పడిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని 2013లో కట్టినారు. ఇది జరిగి 2001లో జరిగింది. దీన్ని 2013లో దీన్ని కట్టినారు. దీని పేరు ఇప్పుడు 1 వరల్డ్ ట్రేడ్ సెంటర్. ఇక్కడ ఉండేటివేమో వరల్డ్ ట్రేడ్ సెంటరు, ఇప్పుడు 1 వరల్డ్ ట్రేడ్ సెంటర్ అని దీనికి పేరు పెట్టినారు. అట్లనే ఇది ఇప్పుడు టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ ద యుఎస్లోనే టాలెస్ట్ బిల్డింగ్ ఇప్పుడు ఇది. ఇక్కడ వాటర్ కూడా ఉన్నాయి, ఇక్కడ వాటర్ టచ్ చేయొచ్చు. ఇవి ఇట్లా పడేటివన్నీ. ఇక్కడ సౌత్ పూల్ అయితే చూసినాము. ఇప్పుడు నార్త్ పూల్ దగ్గరికి వెళ్దాం, దాని తర్వాత మ్యూజియం. ఈ సౌత్ పూల్ ఇక్కడ ఉంది, ఇక్కడే ఇంకా పక్కనే నార్త్ పూల్. సేమ్ 2 బిల్డింగ్స్ ఇక్కడ ఉండేటివంట.
ఆ సౌత్ పూల్ అండ్ ఈ నార్త్ పూల్ కూడా సేమే, కాకపోతే ఇక్కడ వాటర్ ప్రస్తుతానికి అయితే వాటర్ లేదు. నార్మల్గా అయితే అట్లనే సేమ్ అదే లుక్కే అట్లనే ఉంటుంది మొత్తం అంతా కూడా. ఆ సౌత్ పూల్లో కూడా మన ఇండియన్స్ నేమ్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా నార్త్ పూల్లో కూడా చాలా ఉన్నాయి. దీప్తి పటేల్ అంట. అట్లనే ఇక్కడ గణేష్ కే, ఇక్కడ సుశీల్, అనిల్ శివహారి. ఎందుకో మన ఇండియన్స్ నేమ్స్ పైన ఎవరో ఇట్లా పెట్టినారు ఫ్లాగ్స్, ఇండియన్ ఫ్లాగ్స్, ఐ మీన్ యుఎస్ ఫ్లాగ్స్. See, it's on that side too. ఈ మెమోరియల్ అంతా కూడా చూసేసుకున్నాము. ఇప్పుడు మ్యూజియంకి వెళ్తున్నాము. అక్కడ ఆ మ్యూజియంలో ఇంతకుముందు బిల్డింగ్స్ ఎట్లా ఉన్నాయి, ఏం జరిగింది అన్నీ కూడా అందులో కనిపిస్తాయి మనకు, అందులో ఉంటాయి. పిల్లలు కూడా చూస్తారు, అవన్నీ కూడా తెలుసుకుంటారు. అంటే యాక్చువల్గా అంటే తెలుసు, ఎందుకంటే ప్రతి సెప్టెంబర్ 11th వీళ్ళు సోషల్ క్లాస్లో ఇవంతా కూడా డీటెయిల్గా చెప్తారంట. నీకు కూడా కదనా? హిస్టరీలో ప్రతి ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 11th దీని గురించి మొత్తం అంతా వీడియో అంతా చూపించి మొత్తం డీటెయిల్గా చెప్తారంట. వీళ్ళకి తెలుసు దాదాపుగా. ఇంకా డైరెక్ట్గా కొన్ని ఇక్కడ మ్యూజియంలో చూద్దాం. ఇక్కడ మనము టికెట్స్ తీసుకోవాలి దీనికి. ఇది ఫ్రీ కాదు, మెమోరియల్ అయితే ఫ్రీ మనకు. ఇదైతే మ్యూజియం అయితే టికెట్ తీసుకోవాలి. దీనికి టికెట్ ఒక్కొక్కరికి $33, గైడెడ్ టూర్ అయితే 53. మనం ముందే సిటీ పాస్ అని ఒకటి తీసుకోవాలి, అందులోనే ఇవి కవర్ అయినాయి. మ్యూజియం ఎంట్రన్స్ లోపలికి వస్తూనే సెక్యూరిటీ చెక్ ఉండింది ఫుల్. దాని తర్వాత ఇక్కడ రావాలి ఇట్లా కిందికి. అక్కడ నుంచి వచ్చినాం మనం. ఇక్కడే మనకు ఆడియో టూర్ ఉంటుంది, ఇది ఇస్తున్నారు. దీని గురించి చెప్తూ ఉంటారు, వెనుకుంటా పోవాలి. ఇట్లా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇవి రెండే ట్విన్ టవర్స్ ఇవి. ఈ ఫోటోని ఆ రోజు సేమ్ డే 8:30కి తీసుకున్నారట. ఇది ఆ 8:30కి తీసుకున్న ఫోటో. ఇది జరిగినది 8:46కి. 8:46కి ఇక్కడ ప్లేన్ వచ్చింది. ప్లేన్ వచ్చి క్రాష్ చేసింది. నైట్ టైమ్స్ ట్విన్ టవర్స్ ఇట్లా కనిపించేవి, అన్నిటికన్నా హైట్ ఉండేది. ఇది బిఫోర్ పిక్చరు, ఇది ఆఫ్టర్. మొత్తము ఇట్లా నడుచుకుంటూ అన్ని ఫ్లోర్స్ చూసుకుంటూ వెళ్ళాలి. దాని గురించి అంతా డీటెయిల్గా అన్నీ ఉన్నాయి. దాదాపు 1.5 hours to 2 hours టైం పడుతుందంట ఇవంతా చూడడానికి. ఈ ట్విన్ టవర్స్ పైన ఇక్కడ పైన కమ్యూనికేషన్ యాంటీనా ఉంది చూడండి. ఇది అదే, ఇది ఇక్కడ పెట్టినా చూడ, అదంట ఇది. ఆ యాంటీనాలో ఒక పీస్ అన్నమాట ఇది. ఇది ఇది ఆ బిల్డింగ్లోని ఎలివేటర్ మోటార్ అంట. ఈ సెప్టెంబర్ 11th వాళ్ళు టోటల్ 4 ఫ్లైట్స్ని హైజాక్ చేసినారు. అందులో 2 వచ్చేసి వరల్డ్ ట్రేడ్ సెంటర్కి మార్నింగ్ 8:46కి ఒకటి వచ్చింది. దాని తర్వాత 9:03కి ఇంకొక ఫ్లైట్ వచ్చేసి 2 టవర్స్ని గుద్దేసినాయి. థర్డ్ వచ్చేసి ఇక్కడ పెంటగాన్కి వెళ్ళింది. ఇక్కడ పెంటగాన్లో ఎక్కువ ప్రాబ్లం అవ్వలేదు అనుకుంటాను. ఇక్కడ పెంటగాన్లో 9:37 జరిగింది. అట్లనే ఇంకొకటి అక్కడే క్రాష్, ఎయిర్లోనే క్రాష్ చేసేసినారు. అంటే తెలుసుకొని ఒక ఫ్లైట్ని అయితే ఎయిర్లోనే క్రాష్ చేసేసినారు మన వాళ్ళు. ఇది ఆ రోజు యూజ్ చేసిన వన్ ఆఫ్ ది 5 ట్రక్స్. ఇదే ట్రక్కే ఇది. ఈ స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ స్టెప్స్ నుంచి హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ వచ్చేసి ఎస్కేప్ అయినారంట. ఇది సౌత్ టవర్ గ్లాస్. ఇది ఈ సౌత్ టవర్ దగ్గర ఇట్లా ఉంటుంది కదా గ్లాస్, అదే ఇదంట. ఇదొక్కటే సర్వైవ్ అయిందంట ఆ ఇన్సిడెంట్లో. ఇది ఉంది కదా, ఇది లాస్ట్ కాలం అంట. ఇది ఆ బిల్డింగ్కి ఉన్న లాస్ట్ పిల్లర్ అట్లాంటిది అనుకోవచ్చు. దాన్ని లాస్ట్ దాన్ని కట్ చేసినారు. ఇది కట్ చేసి ఇక్కడ పెట్టినారంట.
ఇప్పుడు టైం 7 o'clock అయింది. ఇంకా మొత్తం అంతా కూడా చూసుకొని బయటకు వచ్చేసినాము. ఇదైతే 7 o'clock వరకే ఉంటుంది. ఈ మెమోరియల్ అయితే 8 o'clock వరకు ఉంటుంది. లోపల కొన్ని ప్లేసెస్ వరకే మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవచ్చు. రిమైనింగ్ ప్లేసెస్ అంతా కూడా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అలో లేదు. అక్కడంతా కూడా చాలా చాలా బాగుంది. అంటే చాలా బాగుంది అంటే ఆ రోజు జరిగినప్పుడు అక్కడ ఉన్న వస్తువులు అన్నీ ఉంటాయి కదా, ఆ థింగ్స్ అన్నీ కూడా అక్కడ పెట్టినారు ఎగ్జిబిషన్ లాగా. అంటే ఆ చెప్పులు కానీ, అంటే వాళ్ళవి చెప్పులు కానీ, బ్యాగ్స్ కానీ, ఐడెంటిటీ కార్డు కానీ, ఇట్లాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. దాదాపు ఆ 3000 పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళ ఫొటోస్ అన్నీ ఉన్నాయి. ప్లస్ అక్కడే వాళ్ళ గురించి కూడా మొత్తం ఉంది. మన ఇండియన్స్ కూడా చాలామంది ఫొటోస్ ఉన్నాయి. అట్లనే మొత్తం అవన్నీ కూడా చూస్తూ ఉంటే ఎట్లనో అనిపించింది. అంటే అంతమంది కదా, మరీ 3000 మెంబర్స్ కదా. ప్లస్ అక్కడ పోయిన ఫైర్ ఫైటర్స్ కానీ వాళ్ళు కానీ పోలీస్ జీపులు అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఆ రోజు జరిగినవి అన్నీ కూడా. ప్లస్ అక్కడ లోపల ఏదో షాపింగ్ మాల్ ఆ టైప్ ఏదో, అంటే ఒక షాప్ స్టోర్ ఏదో ఉన్నాయి. ఆ బట్టలు కూడా అవన్నీ కూడా ఎట్లా ఉండేవి అట్లనే ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా దాన్ని అట్లనే తీసుకొచ్చి పెట్టినారు. అక్కడ సైకిల్ స్టాండ్లో సైకిల్స్ ఉంటాయి కదా, ఆ సైకిల్ స్టాండ్ మొత్తం తీసుకొచ్చి అక్కడ పెట్టినారు మ్యూజియంలో. అట్లాంటివన్నీ ఉన్నాయి. మరి ఏదో అంటే చాలా బాధ వేస్తుంది. అవన్నీ మొత్తం ఏం జరిగింది ఏం కథ అని అంతా అక్కడ డీటెయిల్గా చెప్తూ ఉంటే అంతా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ వస్తూ ఉంటాయి. అది చూస్తూ ఉంటే ఎట్లనో అనిపించింది. ఇప్పుడు మనం ఇంకా మన కార్ దగ్గరికి వెళ్తున్నాము. మన కార్ దగ్గరికి వెళ్ళేసి ఇప్పుడు డైరెక్ట్గా ఇంకా వాషింగ్టన్ డీసీకి స్టార్ట్ అయిపోవాలి. ఇంకా ఎక్కడ ఆగేది లేదు. ఇంకా ఇక్కడ నుండి డైరెక్ట్గా మన పార్కింగ్ లాట్కి వెళ్తున్నాము. కార్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తే ఒక 5 minutes దూరంలో ఉంది. ఇప్పుడు టైం 7:45 అయింది. ఇప్పుడు డైరెక్ట్గా వాషింగ్టన్ డీసీకి స్టార్ట్ అవుతున్నాము. దాదాపు 4.5 hours చూపిస్తూ ఉంది. చూడాలి. అక్కడ ఆల్రెడీ హోటల్ తీసుకున్నాము. అక్కడ పోతేనే చెక్ ఇన్ చేసేసుకొని ఇంక పడుకోవడం. న్యూయార్క్ నుంచి ఇంకా చాలా దూరం వచ్చేసినాం ఆల్రెడీ. ఇప్పుడు ఒకటే రోడ్డు 100 miles అంట ఒకటేసారి. ఇది మొత్తం 250 miles ఏమో ఉంది. ఇప్పుడు ఇంకొక 200 miles వెళ్తే మనము వాషింగ్టన్ డీసీకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు టైము 10 o'clock అయింది. గ్యాస్ ఫిల్ చేసుకోవడానికి ఒక చోట ఆపినాము. ఇది గ్యాస్ అయితే ఫిల్ చేసుకున్నాము. ఇంకా లోపలికి వెళ్ళేసి తీసుకుందామని లోపలికి వెళ్తున్నాం. ఈ గ్యాస్ స్టేషన్లో వెళ్ళేసి కొంచెం రెస్ట్ రూమ్ యూజ్ చేసుకొని దాని తర్వాత ఏమైనా కొనుక్కొని వెళ్ళిపోవడం. ఏరా ఎట్లుంది? చల్లగా ఉంది బాగా వెదర్ అంతా. ఏం కావాలన్నా? ఫుడ్ అయితే ఇక్కడ ఏమీ లేవు, అంటే మనకు తినేటివి. జస్ట్ వాటర్ తీసుకున్నాము. అట్లనే ఒక కాఫీ తీసుకొని నాకు వెళ్ళిపోదాం. అక్కడ కాఫీ మిషన్ అయితే పనిచేయడం లేదు. జస్ట్ వాటర్ అయితే తీసుకున్నాము. అట్లనే ఇక్కడ ఏటీఎం ఉంది. కొంచెం అమౌంట్ తీసుకుందాము. అమౌంట్ అంతా అయిపోయింది. ఒక 400 తీసుకుంటున్నాను. ఇక్కడ వాటర్ బాటిల్స్ ఒకటే తీసుకున్నాము. కాఫీ కూడా లేదంట. ఆ మిషన్ చెడిపోయింది. దగ్గరలోనే టాకో బెల్ ఒకటి ఉంది. సో ఆ టాకో బెల్కి పోయి కొన్ని టాకోస్ తీసుకొని ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఇది ఏ ఊరున్నా? ఇదంటే డెలవేర్లో ఉన్నాం మేము. డెలవేర్ అనే స్టేట్ ఇది. డెలవేర్లో ఉన్నాం మేము. న్యూయార్క్ నుండి, న్యూజెర్సీ నుండి మళ్ళీ డెలవేర్కి వచ్చి మళ్ళీ ఇప్పుడు వాషింగ్టన్ డీసీ. ఇప్పుడు టైం 10:30 అవుతా ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళడానికి దాదాపు ఒక 12 కానీ 1 కానీ రీచ్ అవుతాం. 12:30, 1కి రీచ్ అవుతాము. మళ్ళీ మార్నింగ్ తొందర లేచి అన్నీ చూసుకోవాలి. ఇక్కడ టాకో బెల్లో ఈ టాకోస్ తీసుకున్నాము. ఇంకా మెల్లగా తినుకుంటా పోతే మన ఊరు వస్తుంది. వీళ్ళిద్దరికి టాకోస్. నువ్వు బీన్ ఏదది? బ్లాక్ బీన్ చలూపా. ఇది Today I got cheese quesadilla. I usually get spicy potato taco. చీజ్ quesadilla. మేము స్పైసీ పొటాటో టాకో. ఇంకా బయలుదేరుతాం. ఇక్కడిక్కడే అయిపోతున్నాయి.
తిరుగుతూ వెళ్తాం అంతే. Simple, simple, simple minds. I guess we'll take it one by one, baby, one by one. Just different, different, different kinds. We'll try to take it one by one, baby, one by one. Too many problems, I'm already lost, yeah. My baby, I do. I miss you too many nights. లాస్ట్కి మన హోటల్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడు టైం 12:30 అయిందా? 12:30 అయింది. ఇప్పుడు టైం 12:45 అయింది. హోటల్కి వచ్చేసి చెక్ ఇన్ కూడా చేసుకున్నాము. ఇంకా రూమ్కి వెళ్ళాలి. మార్నింగ్ వెళ్ళి మళ్ళీ ఈ రోజుకి ఇదే మా రూమ్, హోటల్ రూమ్. ధైర్యం ఉంటే చేయలే అంత లేదు. పడతావు రే. అయ్యా ఇది జస్ట్ ఇట్లా 2 క్వీన్స్ ఉన్నాయి, ఒక టీవీ అంతే. ఇక్కడ ఇంకొక బాత్రూమ్, ఇది అంతే, షవర్. ఈ రూమ్ నుండి ఒకసారి ఓపెన్ చేద్దాం ఎట్లుంటుంది. వైట్ హౌస్ కనిపించడం లేదే. అయ్యో వైట్ హౌస్ కనిపించడం లేదు. ఇప్పుడు టైం 12:45 అయింది. ఇంకా కొంతసేపు అయిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయి పడుకోవాలా. మార్నింగే లేచి మొత్తం వైట్ హౌస్ ప్లస్ కొన్ని ఉన్నాయి చూసే ప్లేసెస్ అవన్నీ చూసుకొని మళ్ళీ రేపు ఈవినింగ్ నయాగరా ఫాల్స్కి స్టార్ట్ అవ్వాలి. అది 7 అవర్స్ డ్రైవ్ ఉంటుంది. సో రేపు మార్నింగే తొందరగా అవన్నీ చూసుకొని ఇక్కడ ఉండేటివన్నీ దాని తర్వాత నయాగరా స్టార్ట్ అవ్వాలా. సో అందుకోసమని కొంచెం తొందరగా పడుకొని తొందరగా లేయాలా. సో అది ఇప్పుడైతే న్యూయార్క్ నుంచి ఇక్కడికి బాగా ఫ్రీగానే వచ్చినాం, బాగా ప్రాబ్లం లేదు, ఏం ప్రాబ్లం అవ్వాలా, నీట్గా వచ్చినాము మామూలుగా. సో ఒక 4 అవర్స్ అన్నారు అంతే. 4 అవర్స్ పట్టింది. మధ్యలో ఆగినాం అంతా కూడా. సో 4 అవర్స్ పట్టింది. సో అది విషయం. ప్రస్తుతానికి అయితే మీకు వీడియో నచ్చింది అనుకున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు నిద్ర రావడం లేదురా? ఫుల్ వస్తాను. ఫుల్ నేను చేంజ్ చేసుకుంటే ఇంకా పడుకునేది. I'm changing first. Hey, I already said. Diddy, don't put that in. Don't put that in, Diddy. Don't put that in. నువ్వు ఒకటి అంతే కదా.